రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రవాణా శాఖ మంత్రులతో గవర్నర్ సమావేశం ఏర్పాటు చేసి భారీ వాహనాల పన్నుల సమస్యలను పరిష్కరించేలా చూడాలని సిఎల్పి ఉపనేత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా లారీ రవాణా బంద్ సమ్మె నిర్వహించగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణ్, వైస్ ఎంపీపీ గంగం మహేశ్లు సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 రోజులుగా లారీ యజమానులు మరియు కార్మికులు సమ్మె కొనసాగించడంతో వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం చొరవ చూపి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు రవాణా శాఖ మంత్రులతో గవర్నర్ సమావేశం ఏర్పాటు చేసి భారీ వాహనాల రవాణా పన్నులకు సమస్యలను పరిష్కరించాలని అన్నారు. तो जब लारियां को ले जा रहे थे हर विलेज से आम के मल्ले में फिर रही झाड़ के अतराफ फिर रहे थे ना भर रहे हो लारी नहीं फिरते ना वैसा, इसलिए 35,000 चिल्लर हुआ. अच्छा, ये इंश्योरेंस कंपनी वाले बड़ा है तो उसको हुकूमत मंजूरी देना पड़ता है. सेंट्रल गवर्नमेंट उसको परमिशन देना पड़ता. हाँ, देना पड़ता. हाँ, मैं अपने आप नहीं बढ़ सकता, परमिशन दिए तो बढ़ाता हूँ. पुराना ये 35,000 एक साल को, एक साल को हर साल को आप 35,000 भरना पड़ता है. 550 रुपये, 510 रुपये 2 टोल गेट लग रहे. हैदराबाद जाना होता अप एंड डाउन खाली 2,000 रुपये, 2,200 रुपये खाली टोल गेट रखना पड़ता. किराया कम, डीजल के रेट बढ़ गए. और एक साहब क्या है, ये 15 साल की गाड़ियाँ जो निकालो बोल रहे हैं. एक जिक्याल में टोटल में 10 गाड़ियाँ में नहीं रहते अगर निकाल जो शायद वो गाड़ियाँ बंद कर रहे हैं. वो एक ये टोल गेट एक प्रीमियम ఇన్సూరెన్స్ एक. దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న లారీల బంద్లో జగిత్యాల లారీ ఓనర్స్ కూడా పాల్గొంటున్న సందర్భంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు మరియు మన లారీ అసోసియేషన్ సభ్యులను సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. మరి నిజంగా కూడా లారీలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మరి కొత్త జీవోలు తీసుకొచ్చి ఈ మోటార్ బస్సులే కానీ లారీలే కానీ అందరినీ కూడా ఇబ్బందిలో పరిస్తున్నారు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక చమురు బ్యారెలు $100 ఉన్నప్పుడు ఎంతైతే డీజిల్ ధర ఉందో ఇవాళ 50 రూపాయల ధర ఉంటే కూడా గదే డీజిల్ ధరకు అమ్ముతున్నది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ లెక్కన చూస్తే ఇవాళ 30 రూపాయలు డీజిల్ ఉండాలి. మనం ఆ రోజు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 30 రూపాయలు ఉండాలి. కానీ అయినా కానీ వాళ్ళు దించకుండా ఏదో ట్యాక్సుల పేరు మీద కాలయాపన చేస్తూ మరి మన ట్రాన్స్పోర్ట్ రంగాన్ని దెబ్బతీస్తున్నారు. మరి ఇప్పుడు 15 సంవత్సరాల మోడల్ అంటే మరి చాలామంది నిరుపేదలు పాత లారీలతో జీవనోపాధి చేస్తున్నారు. మరి ఇప్పుడు కొత్త లారీ కొనాలంటే 20 లక్షలు పెడితే కానీ లారీ రాదు. మరి వాటికి ఏదో పాత సామాన్ల తూకంలో తీసుకొని కొత్త లారీలు ఇస్తాం అదే ఏదో చెప్తున్నారు. కానీ అవి ఈ పాత లారీలు నడిపిస్తేనే మనకు వర్కౌట్ అవుతున్నాయి. ఈ కిరాయాలకు కొత్త లారీలతో అసలు వర్కౌట్ కాదు, మనం బతకలేము. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ సమస్యల మీద పునరాలోచన చేయాలి. ముఖ్యంగా తెలంగాణ అయిపోయిన తర్వాత మనకి ఏదో లాభం అయితే అనుకున్నాం, కానీ ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగానికే చాలా అన్యాయం జరుగుతుంది. ఇలా బస్సులు తిరుపతి పోవాలంటే అక్కడ ఆంధ్రాలో వాళ్ళు ఇబ్బందులు చేస్తున్నారు. మరి ఈ రెండు రాష్ట్రాల రవాణా మంత్రులు మాట్లాడతలేరు, సమస్య పరిష్కారం చేస్తలేరు. ఏమనంటే కేసీఆర్ ఆంధ్రాలో బాగా బండ్లు మన దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర మనం పైసలు వసూలు చేసుకోవాలి, వాళ్ళని ఇచ్చేయాలని చెప్పి చర్చలు పోతలేరు. అది పద్ధతి కాదు. డబ్బు కొరకే మనం కాదు, తెలంగాణ రాష్ట్రము మిగులు బడ్జెట్ రాష్ట్రంగా మనం సాధించుకొని మనం సుఖాలు అనుభవించాలి. కానీ మనం ఇంకా కష్టాలు అనుభవించడానికి మనం తెలంగాణ రాష్ట్రం కోరుకోలేదు. మరి ఇప్పటికైనా కేసీఆర్ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రితో రవాణా మంత్రులతోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ట్యాక్సుల గురించి ట్యాక్సులు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి ఇవన్నీ కూడా వినిపించుకొని మరి పేద ప్రజలు ఇంకా పేద ప్రజల కొరకు తీసుకోవాలి. కానీ ఉన్నవాళ్ళ కొరకే లేని వాళ్ళను రోడ్డు మీద పడేసి ఉన్నవాళ్ళ కొరకే లాభం చేయాలని ఆలోచన మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఈ చిన్న లారీ ఓనర్స్, పెద్ద లారీ ఓనర్స్ కానీ ఎవరైనా కానీ లారీ ఓనరే ఎవరైనా కానీ 45,000 35,000 అంటే లారీ వాళ్ళు ఒకసారి జమ చేసి ప్రీమియం కట్టలేము.
కాకుంటే ఏంటంటే మేము అనేది ఏంటి ఇప్పుడు ఇంతవరకు ఎంత ఉన్నదో థర్డ్ పార్టీ ప్రీమియం అంతేనే పెట్టాలా, ఎక్కువ చేయొద్దు అని దీన్ని కోరుకుంటున్నాము. ఈ సమ్మెలో పాల్గొని మేము కూడా చాలా నష్టపోతున్నాం. మా నష్టపరిహారం ఎవరైనా గుడపాలన్నా ఎవరైనా సరి చేయాలన్నా ఎవరు సరి చేయలేరు. కాకుంటే మాకు కూడా లారీ నడవాలనే ఉంటుంది. లారీ సమ్మెలో పాల్గొనాలని ఏముండదు. మాకు విధి లేక సమ్మెలో పాల్గొన్నట్టు అవుతుంది. మాకు కూడా ఇప్పుడు ఏది ఉన్నా లారీ యాజమాన్యాలు మరియు కార్మికులు గత 5 రోజుల నుండి నిరవధిక సమ్మె కొనసాగుతుండటంతో ఒకవైపు లారీ రవాణా రంగం మీద ఆధారపడ్డటువంటి కేవలం యాజమాన్యాలే కాకుండా దానిపై ఆధారపడ్డటువంటి ఒక కార్మికులు, డ్రైవర్సే కానివ్వండి, క్లీనర్స్, మెకానిక్స్ అందరూ కూడా మరి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఎందుకంటే ఎక్కువ ఇవాళ అసౌకర్యానికి గురవుతుంది ఎవరు చెప్పంటే మన రవాణా రంగం, రవాణా ఫీల్డ్ అని చెప్పని తప్పని చెప్పండి. మీరు లారీ అయినా కానివ్వండి, సర్వీస్ అనే కానివ్వండి, కార్లే కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి చెప్పంటుంది. ఒకప్పుడు ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పన్ను అవుతుండేనో ఇవాళ అది విడిపోయి తెలంగాణ ప్రాంతం ఆంధ్రాలో మన ఎంటర్ కావడంతోనే మన అదనపల్లి చెల్లించాల్సి. ఇప్పుడే జో శిఖర్ కరే మహారాష్ట్ర పోతుంటే సంవత్సరానికి 5500 కడుతున్నా అని చెప్పండి. ఆంధ్రలో అడుగిడితే నెలకు 5000 కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెలకు ఒకసారి పోతే 12,000 60,000 కట్టాలి. అట్లాగే ఆంధ్రలో ఉన్న లారీ వాళ్ళు కూడా గదే కడుతున్నారు. వాళ్ళ పరిస్థితి గదే ఉన్నది. ఇది ఏదైతుందో 2 రాష్ట్రాల యొక్క రవాణా మంత్రులు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటే, ట్రాన్స్పోర్ట్ కమిషన్లు కూర్చుంటే ఒక దినంలో పరిష్కారం అయింది. ఒక దినంలో అంటున్నాయి. మరి గవర్నర్ గారు ఏదైతుందో 2 రాష్ట్రాలకు చెందినటువంటి ఒక మంత్రుల సమావేశాలను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నాడు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరింపజేయడానికి కొరకు గవర్నర్ గారు ఒక పెద్ద మనిషిగా 2 రాష్ట్రాలకు చెందినటువంటి ఒక మంత్రివర్గ సభ్యులను కలుపుతుండు, కూర్చొని పెడుతుండు. కొంచెం మీరు కూడా పత్రికలు గమనిస్తున్నారని చెప్పండి. మరి ఈ అంశం గవర్నర్ గారి దృష్టికి ఎందుకు పోతలేదో నాకైతే మరి ఆశ్చర్యం. నేను డెఫినెట్గా ఇటు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి అట్లే గవర్నర్ గారికి నివేదిస్తా. ప్రధానంగా 2 రాష్ట్రాలు విడిపోవడంతో 2 రాష్ట్రాలలో రవాణా రంగం, ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ మీద ఈ భారం అధికంగా పడుతుంది. దీన్ని పరిష్కరింపజేయడానికి 2 రాష్ట్రాల రవాణా కమిషనర్స్లో ట్రాన్స్పోర్ట్ మంత్రులను సమావేశపరిచి ఈ సమస్య పరిష్కరింపబడాలని చెప్పని మరి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని చెప్పంటూ నేను. దాంతోపాటుగా జగిత్యాల ఇంకా అదనంగా ఇంకో సమస్య ఉన్నది. ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ చెందినటువంటి ఒక వాహన లారీలే కానీ, ప్రైవేట్ బస్సెసే కానీ, కార్లే కానీ, ఒకటి పార్కింగ్ కొరకు ఈ పార్కింగ్ వ్యవస్థ అనేది మున్సిపాలిటీ మీద బాధ్యత ఉంటుందని చెప్పండి. మున్సిపాలిటీ మీద బాధ్యత ఉంటుంది కాబట్టి అని చెప్పని ఆనాడు 2009 నాకు గుర్తుని చెప్పంటూ నేను ప్రత్యేకంగా ఇక్కడ ఒక 4 ఎకరాల స్థలాన్ని జగిత్యాల మున్సిపాలిటీ కేటాయింపు చేసి మున్సిపాలిటీ నుండి ఏదైతుందో మీకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఇదంతా గ్రౌండ్ మొత్తం పొందుండే మేమే నింపించి ఏదైతుందో మీకు ఉపయోగపడాలని చెప్పని మరి ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి మరి వాళ్ళ జగిత్యాల కొత్తగా జిల్లా ఏర్పడటం నాకు మరిన్ని సదుపాయాలు అదనంగా అనుకూర్తాయని చెప్పని భావిస్తున్న తరుణంలో మరి మున్సిపాలిటీకి కేటాయింపు చేయబడి వాహన యాజమాన్యానికి పార్కింగ్ కొరకు ఉపయోగపడుతున్న స్థలాన్ని మరి ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి తలుస్తున్నట్టు నేను కూడా పత్రికలు గమనించాను. పార్క్ ఏదో మెయిన్ రోడ్ మీద ఏర్పాటు చేస్తే వాస్తవంగా అది మెయింటెనెన్స్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఈ పార్క్ ఏర్పాటు చేయడానికి దరూర్ క్యాంప్ ఎస్ఆర్ఎస్పిలో మనకి ఇంకా స్థలం చాలా ఉందని చెప్పట్టు. ఇవాళ కలెక్టరేట్ సముదాయం నిర్మాణం చేయడానికి 20 ఎకరాలు, 25 ఎకరాలు, 30 ఎకరాలు పోతుంది. అది దాదాపు 120 ఎకరాల దాకా స్థలం ఉంది బాబు. పార్క్ ఏర్పాటు చేయవచ్చు అక్కడ. మరి ఇక్కడే పార్క్ ఏర్పాటు చేయాలని భావించినా కానీ ఈ పార్కింగ్ సంబంధించి బ్రేక్ డౌన్ వెహికల్సే కానీ, లారీలకు, సర్వీసులకు పార్కింగ్ కొరకైనా కానీ లోపల ఒక 10 ఎకరాల స్థలం చూపెట్టుకోవాల్సిన బాధ్యత మన జిల్లా కలెక్టర్ గారు పాలన యంత్రాంగంపై ఉందని చెప్పంటూ నేను
విజ్ఞప్తి చేశా. నేను మళ్ళీ కూడా కలెక్టర్ గారు మళ్ళీ విజ్ఞప్తి చేస్తా. మీరు కూడా ఏదైతే కలెక్టర్ గారికి ఏదైతుందో మీ వైపుకి వెళ్ళి ప్రైవేట్ సర్వీసెస్ బస్సెస్కి వెళ్ళి వైపుకి వెళ్ళి కూడా మీరు కూడా విజ్ఞప్తి చేయండి. ఎందుకంటే భవిష్యత్తు లోపల ఇది కేవలం మీ సమస్య కాదు, ఇది పట్టణ సమస్య. రేపు ఈ వెహికల్స్ అన్నీ ఎక్కడ పార్క్ కావాలి, సమ్వేర్ ఎక్కడొక్కడ పార్క్ కావాల్సిందే కదా. జిల్లా కలెక్టర్ సందీప్ కౌర్ సుల్తానియా ఏదైతుందో ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పంటున్నా. మిత్రుడు నాగభూషణం గారు మున్సిపల్ చైర్మన్ ఉంటారని చెప్పంటున్నా. ఆనాడు అధికార హోదాలు చేసినటువంటి కార్యక్రమం తప్ప ఇదేదో వ్యక్తిగతంగా జీవనరెడ్డిగానో లేకుండా పార్టీ పరంగా చేసిన కార్యక్రమం కాదని చెప్పండి. ప్రభుత్వం అనేది కొనసాగింపు అని చెప్పంటుంది. ఆనాడు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి మాకు సంబంధం లేదని భావించడం కరెక్ట్ కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపడుతున్నా రేపు వచ్చే ప్రభుత్వం ఎవరు వచ్చినా కానీ దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత రేపు రాబోయే ప్రభుత్వం మీద కూడా ఉంటుందని చెప్పంటుంది. ఆ విధంగా మరి జిల్లా పాలనా అధికార యంత్రాంగం దీనిపై తగు విధంగా నిర్ణయం తీసుకొని ఈ పార్కింగ్ కొరకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని చెప్పంటున్నాను. అలాగే మీ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక సమస్యల పట్ల ఈరోజు వాస్తవంగా నేను నిన్న చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడి మరి మీరు అందరూ సార్ ఉంటే వచ్చి కలిసిపోయి మీకు సంఘీభావం తెలపడంతో పాటుగా మీ సమస్యల పరిష్కారానికి కొరకు మీకు అండగా నిలవాలనే ఒక భావనతో ఇక్కడ రావడం జరిగింది. మీరు శాసనసభ్యుడిగా నన్ను ఏ పరిస్థితిలో ఏ విధంగా ఉపయోగించుకుంటారో మీరు ఆలోచన చేసి మీ సమస్యలు ఎప్పుడు నాకు విజ్ఞప్తి చేసినా మీకు నేను అండగా ఉండడం జరుగుతుందని చెప్పని సభాముఖంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. లారీ ఓనర్స్ అసోసియేషన్కు వచ్చి ఓదార్పు చేసినందుకు, మళ్ళీ అదే విధంగా లారీ అసోసియేషన్ పార్కింగ్కు స్థలం ఇచ్చిన అదే విధంగా మా అసోసియేషన్ తరపు నుంచి అందరికీ మన సార్కు మన గౌరవనీయులైన మన గిరి నాగభూషణ గౌరవ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాకు హామీ ఇచ్చారు, మేము మీతో ఉంటామని. మాతో ఉంటానందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను అసెంబ్లీలో మాట్లాడతాను మీ సమస్యల గురించి. చాలా ఇబ్బందికరం మా బాధలు తెలుసుకున్నందుకు లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా